బ్రదర్ అసలు ఏం జరిగింది? ఇప్పుడు దాదాపు ఇది మూడోసారి అని చెప్తా ఉన్నారు ఇక్కడ కూల్చివేయడం. ఇదేమో రాజు గృహకల్ప వాళ్ళ భూమి అది వీళ్ళు కబ్జా చేశారని చెప్పేసి వాళ్ళొక నోటీస్ కూడా వేశారు. ఆ నోటీస్ ప్రకారం ఖచ్చితంగా 3 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళొక నోటీసులు మీ ఇండ్లకి కావచ్చు, మీ టెంపుల్స్‌కి అతికేసి వెళ్ళినటువంటి కొన్ని విజువల్స్ కూడా చూసినాం. అంటే ఏం చెప్తా ఉన్నారు? ఎందుకు కూల్చేయాల్సి వచ్చింది? నిజంగా కబ్జా జరిగిందా ఏంటి? ఇక్కడ వాళ్ళ దగ్గర పేపర్స్ అంటూ ఏవున్నాయి అన్నది మాకు ఇప్పటివరకు వాళ్ళు చూపియలేదు. వాళ్ళకి ఏదైనా పేపర్స్ ఉంటే వాళ్ళు మనకు చూపియాలి కదా. వాళ్ళు మనకు చూపించిన తర్వాత మాకు ఇట్లా పర్మిషన్ ఇచ్చిరమ్మా, మరి మేము ఇట్లా చేస్తున్నాం, దేవుని దగ్గర సేవ చేస్తున్నారు మీరు, మాకు ఇట్లా పర్మిషన్ వచ్చింది, మేము ఇట్లా అలాట్మెంట్ మాకు ఇచ్చేసిరు, ఈ జాగా మొత్తం మాకు ఇచ్చిరు, మీరు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మేము ముందే చెప్తున్నాము, తర్వాత మేము చెప్పలేము, ఇగోండి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఒక పేపర్ పర్మిషన్ లెటర్ మాకి, వాళ్ళు ఆ పేపర్ ఏం చూపిస్తలేదు, వస్తున్నారు, మేము కట్టడము ఆశ్రమం అన్న తర్వాత పబ్లిక్ వస్తే ఆ పబ్లిక్లో ఆశ్రమం ఉండదా, సాధువులు సంతులు వచ్చి ఇక్కడ ఉంటారు, వాళ్ళ గురించి ఉండదా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మెయింటెనెన్స్ రూమ్స్ ఉండవా, సాఫ్ సఫాయి చేసేటోళ్ళు ఉండరా, ధర్మకథకి ఇల్లు ఉండదా? మరి వాళ్ళకు ఉన్నప్పటికీ వీళ్ళు ఎట్లా కూర్తివేత చేస్తారు భయ్య? మీరు ఒక్క నిమిషం అబ్జర్వ్ చేయండి. ఇంత దారుణంగా మాకు లాస్ చేశారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా మాకు 35 లక్షలు లాస్ అయింది, ఈసారి వచ్చి 20 లక్షలు లాస్ అయింది, మొత్తం 50 లక్షల చిల్లర లాస్ చేసారు. మేము ఎవరికంటూ చెప్పుకోవాలి బాధ? మేము రూపాయి కూడి చేసి గుడికంటూ రూపాయి గుడికి పెడుతున్నాము. దీపారాధనని, అన్నదానాలని, గుడి సేవ అని, పబ్లిక్ వచ్చే కార్యాలు వచ్చి మా సత్యనారాయణ స్వామి రథాలు, హోమాలు, పూజలు ప్రతి ఇయర్లో పబ్లిక్ని కూర్చోబెట్టి మనం చేపిస్తున్నామన్న. కానీ ఈరోజు మొన్న లాస్ట్ ఇయర్ గిటం ఇదే టైంలో మే మంత్లో 5వ నెల 3వ తారీఖు 2025లో వచ్చారు. ఈరోజు పొద్దున వచ్చి మాకు ఛాన్స్ ఇవ్వకుండా, అరే మేము చెప్తూనే ఉన్నాం అప్పటికే, ఇక్కడ మీరు ముట్టిరు అనుకోండి నేను వైర్ పట్టుకుంటా, వదిలేసేయండి ఇది గుడి జాగా అని. గుడి జాగాలో ఎందుకు ఇంత గౌశాలలో ఎందుకు ముడుతున్నాం, మీరు దీని మీద దాని మీద చేయి ఎందుకు వేసారు అని చెప్పి మేము ఇన్ని గానం చెప్పినా సరే వాళ్ళు పోలీసు వాళ్ళు దగ్గర మేము ఒక 10 మంది అన్న, 10 మంది మీద 100 మంది, ఒక 60 మంది పోలీసు వాళ్ళు రావడం, వాళ్ళతోని ఆఫీసర్స్ రావడం, ఆఫీసర్స్ మేము వీడియోలు తీస్తే వాళ్ళు ఏమంటారు అంటే ఇట్లా వీడియో తీయడం పోతే వీడియో ఎందుకు తీస్తున్నాను మా దగ్గర ఫోన్లు గుంజుకోవడం. వాళ్ళు వీడియో తీసి టెలికాస్ట్ చేసుకుంటారు తప్పించి మా నుంచి వీడియో తీయనిస్తలేదన్న. మాకు ఎంత దబావం ఇప్పిస్తారు అంటే దగ్గర మేము ఒక 10 మంది ఉన్నాము, వాళ్ళు ఒక 60-70 మంది వచ్చి పోలీసు వాళ్ళు గిట మా దగ్గర ఫోన్లు గుంజుకునే పరిస్థితి ఎందుకు ఉందన్న? అసలు ఎందుకు తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు ఫోన్స్? అదిగాక మరి సగృహకల్ప నుంచి వచ్చినప్పుడు వాడు సైలెంట్గా ఉండి వాడిని పని చేయించుకోవాలి. వాడు గిటంగా వచ్చి మా నుంచి ఎందుకు ఇంత దారుణం మాతోని చేపిస్తున్నారు అంటే, వాళ్ళు వీడియో తీస్తే వాళ్ళ వీడియోస్ ఉండాలి, మేము వీడియో తీస్తే అందరు వీడియో ఫోన్ గుంజుకోరి అంటే ఇంత దారుణంగా దిగిజారిపోయింది అన్న హిందూ ధర్మం. క్షణంలోనే మీకు చేతికి ఇబ్బంది అన్న. పైన నేను బిల్డింగ్ మీద ఎక్కినా దగ్గర ఒక 5-6 మంది నన్ను పట్టేసుకున్నారు, పని ఆపనీయలేదు. ఇక్కడ దగ్గర కరెంటు పట్టుకోగానే యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంత దారుణంగా కాలిపోయి నాకు ఇక్కడ దెబ్బ తాకింది. ఇంత దారుణంగా తాకిందంటే వాళ్ళు యాక్టింగ్ అంటున్నారన్న. దేవుని దగ్గర ఉండి ఇంత ఇబ్బంది పాలు చేస్తారన్న మాకి. నేను చెప్తుంది ఏంటంటే అన్న, మాకు వాళ్ళకి ఎంత ఇచ్చారు, వాళ్ళకి కొలిచిచ్చిన పేపర్ మాకు కావాలి. వాళ్ళకి ల్యాండ్ అంటూ వాళ్ళకి అలాట్మెంట్ చేసింది, వాళ్ళకి ఎంత అని అడ్మిట్ చేసారు. ఇప్పుడు మాకు 79 సర్వే నెంబర్ ఉంది, వాళ్ళకి 79 సర్వే నెంబర్ 1/1 అని వాళ్ళకి ఎవరిచ్చు? సరే ఇచ్చిర్రు, 79లో రావద్దు కదా అన్న, మళ్ళీ 79/1లోనే ఉండాలి కదా. అవన్నీ ఏం పేపర్స్ ఇప్పుడు చూపించాలి. మాకు ఎన్నిసార్లు పేపర్స్ అడిగినా మాకు థర్డ్ పార్టీ అన్నది, మాకు గవర్నమెంట్ నుంచి మా నుంచి లొల్లి నడుస్తుంది, కోర్టు నుంచి గవర్నమెంట్ నుంచి మాకు లొల్లి నడుస్తుంది. మేము వాళ్ళతోనే మాట్లాడదు, థర్డ్ పార్టీ మధ్యలో ఎట్లా ఎంటర్ అవుతుంది అన్న? వీళ్ళకి అసలు రైట్స్ ఎవరిచ్చారు? రైట్స్ చేయడానికి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? వీళ్ళు వచ్చి కూలగొట్టడం అంటే వీళ్ళకి ఎవరు ఇచ్చారు అంత అధికారం? మళ్ళీ ఇప్పుడు మీరు చూసినట్టయితే రెడ్డి అన్న మీ ఇంత కాల్ మాట్లాడినప్పుడు ఫోన్ చేసి, నరేందర్ రెడ్డి గారు మీకు ఇలా అయింది, మరి మీరు ఇలా వచ్చి కూల్చివేశారంట ఏంటిదని అడిగితే ఆయన ఏమన్నారన్న మీరు చూసారా? మాకు పర్మిషన్ ఇచ్చారు, 29 ఎకరాలు ఇచ్చారు, 29 ఎకరాలు ఇచ్చినట్టు పేపర్ చూపించండి, మీరు ఇక్కడ రండి అని చెప్పి వారికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. అంటే ఎంత దొంగ నా కొడుకులు ఉన్నారన్న ఇక్కడ, మీరు అబ్జర్వ్ చేయండి. జిఎం అయితే మన దగ్గర పేపర్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళకి ఇచ్చినట్టు పేపర్స్ అయితే ఉంటాయి, ఆధారాలు ఉండాలి కదా. మరి ఆధారాలు ఏమన్నా మీరు అబ్జర్వ్ చేయండి, ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ చూపించాలి కదా. మరి స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి ఎందుకు ఉందన్న? అంటే ఈ ప్రదేశంలో కబ్జా చేసే ప్రదేశం కదా అన్న, ఇదే ప్రాసెస్ కదా అన్న. ఇదంతా కబ్జా చేయడానికే కదా ఇదంతా జరుగుతుంది. కబ్జా చేసి బిల్డింగ్స్ లేపి ఫ్లాట్స్ చేసుకొని ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఈ జాగా మనకు దొరుకుతుంది. ఒక 2-3 సార్లు వాళ్ళకి
ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళకు రూపాయి అంటూ పుట్టదు, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇబ్బంది పాలు చేసేయాలి. గౌశాల అయింది అదే అయింది, వాళ్ళకి ఎందుకు అంతగానం అవసరమా? ఇంత జాగా ఒక సగం ఎకరం ఇప్పుడు గౌశాలకు వచ్చి సగం ఎకరం అయిందన్న. మాకున్న ఒక 4 రూములు అన్న, ఆ 4 రూములు గిట్ట వాళ్ళు కూల్చేసి వెళ్ళిపోయారు. మెయింటెనెన్స్ కంటూ మేము ఎట్లుండాలన్న? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, 6 మంది పిల్లలు అన్న. వాళ్ళు ఏడుంటారు? వాళ్ళ గురించి అదే ఇస్తే రేపటి దినం ఇప్పుడు వర్షాకాలం వస్తే మాకు వర్షం పడుతుంది, లోపల నీళ్ళు వస్తాయన్న, మొత్తం పర్రాలు వచ్చిపోయి నీళ్ళు వస్తున్నాయి లోపలికి. మేము ఎవరు చెప్పుకోవాలన్నా? ఇప్పుడు ఏంటి ఇప్పుడు కూల్చివేత అయినప్పటి నుంచి ఎవరైనా హిందూ సంఘ నాయకులు కావచ్చు, ఎవరైనా బీజేపీ కావచ్చు, ఎవరైనా వచ్చిరా మాట్లాడారా మీకు సపోర్ట్? అవునన్న, బజరంగ్ దళ్ హిందూ అయిని లాస్ట్ ఇయర్ వచ్చిందన్న. లాస్ట్ ఇయర్ రాగానే వాళ్ళ కిందనే చెప్పారు, ఇట్లా మీకు గుడి దగ్గర ఇంత వాళ్ళు అమ్ముకుంటారంట, ఫౌండేషన్ ల్యాండ్ అంట, అది అంతా అమ్ముకుంటారంటే అమ్ముకున్నట్టు ప్రూఫ్ చూపించండి అని చెప్పి బజరంగ్ దళకి హిందూ ఆయనకి ఇప్పుడు వరకు మేము క్వశ్చన్ చేసినాం. బజరంగ్ దళ్ తిట్టలే, హిందూ ఆయని మేము తిట్టలే. మరి క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు వరకు ఎందుకు రాలేదన్న? రావాలి కదన్నా, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి అయితే రావాలి కదా. ఇప్పుడు ఇంత గౌశాల కూల కొట్టిరన్నా, గౌశాల కూల కొట్టినప్పుడు వాళ్ళు ఇప్పుడు రావాలి, ఎందుకు రాలేదు? ఇన్ని జరిగిపోతున్నాయి అన్న. దేవుళ్ళ దగ్గర సేవ చేసేటోళ్ళ మీద అన్యాయాలు చేస్తున్నారు. ఇది మనకి 10 acres టెంపుల్కి అలాట్మెంట్ చేసిరు కదన్న. అలాట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎవరు ఇచ్చిరన్న? అలాట్మెంట్ అయిన ల్యాండ్ మళ్ళీ ఎంతమందికి అలాట్మెంట్ చేస్తారు? నేను చెప్తుంది అదే. వాళ్ళు నోటీస్లో కూడా చివరిగా ఏం చెప్తున్నారంటే కూల్ చేసినటువంటి ఖర్చు కూడా మొత్తం వీళ్ళే భరించాలి, వీళ్ళు కబ్జా చేశారు కాబట్టి అని చెప్పేసి ఆ నోటీస్లో మెన్షన్ చేశారు. వాళ్ళనా? వాళ్ళు అది ఎందుకు మేము ఎందుకు కబ్జా చేస్తామన్న? మేము ఎందుకు కబ్జా చేస్తాం? కబ్జా చేసే జాగా అన్నది. మాకు అలాట్మెంట్ అయిన పేపర్స్ అన్నీ మీకు చూపించాం కదా, అన్ని పేపర్స్ 79 సర్వే నెంబర్ అని చెప్పి మాకు అలాట్మెంట్ చేసిరు. టెంపుల్కి ఇంత ల్యాండ్ అని చెప్పి వచ్చిందని చెప్పింది, సత్యనారాయణ స్వామికి ఇంత, వైష్ణవిదేవికి ఇంత, మనకి ఇవన్నీ ఉన్నాయని చెప్పి మీకు తెలుసు. మీకు అవన్నీ చూపించిన తర్వాత వాళ్ళకి మరి ఇవన్నీ చెప్పిరెవరు? వాళ్ళకి ఎవరు చెప్పారన్న ఇవన్నీ? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? చివరిగా మీకు మద్దతు కోరడానికి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? మాకు ఎట్లా అయితే కూల్చిరో వాళ్ళు అట్లానే మాకు కట్టించి ఇవ్వాలి. వాళ్ళు ఎట్లా అయితే ఇదంతా అన్యాయం చేసారు అన్న, మేము అన్యాయంగా ఇదేం కడతలేమన్న. దేవుళ్ళ గురించి, పబ్లిక్ గురించి, అందరి గురించి ఆలోచించి ఇంత కష్టపడుతున్నాం మేము అన్న. వాటర్ ట్యాంకర్లు లేవు, నీళ్లు లేవు అన్న. నీళ్లు లేకపోయినా మేము 25,000 ట్యాంకర్లకు ఇచ్చి వారానికి 2-3 ట్యాంకర్లు అన్న, 800 నుంచి 1000 రూపాయలు అన్న ట్యాంకర్ రావడానికి. ఇదంతా వేయించిన తర్వాత ఇంతగా దారుణంగా అన్యాయంగా చేసి వెళ్ళిపోతే మేము ఏడికి పోవాలన్నా? ఎవరు చెప్పుకోవాలి? ఈరోజు మేము ఉండడానికి కూడా మాకు ఏం లేకుండా చేసేసారు. మా పరిస్థితి ఏందన్న? మేము అడుగుతుంది క్వశ్చన్ ఏంటంటే, మేము ఉండడానికి మాకు గవర్నమెంట్ నుంచి ఏం జరుగుతుంది? గవర్నమెంట్ మా గురించి ఇంత అన్యాయం చేస్తుందా? అంటే దేవుని సేవ చేయొద్దు అంటున్నారా?